చెప్పులకు నా చెప్పులతో 4 జతలు వస్తాయి. నేను చూపియాను ఇప్పుడు. నా ఫోటో చూస్తుంటే నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నేను ఫోన్ చేసి చెప్పాలా అయితే వస్తలేనా అనేసి? నీ ఇష్టం, అది నాకేం వస్తుంది. నాకేం చెప్పకు, నాకు సంబంధం కూడా. హలో, అరే ఒకసారి పైకి రారా. ఏడికి ఎందుకు అడగకు, పైకి రా, టెరస్ పైకి. సరే. కూర్చో. ఎందుకు ఇంత గలీజ్గా వస్తావు ఎప్పుడు? గలీజ్గానా? అవును, పాతకాలం వీళ్ళని లెక్కలేను. చీ, ఎంత చిల్లరగా ఉన్నావు తెలుసా. ఏదో ఆ ఊర్లలో వేసుకొని తిరుగుతారు చూడు, అట్లున్నావు. సరే కానీ చెప్పి ఇంకేంది మరి? నువ్వు ఎందుకు ఇట్లా రెడీ అవుతావు? మంచిగా రెడీ కావచ్చు కదా ఇగో ఈ అబ్బాయి లెక్క. నువ్వు ఎందుకు ఇట్లా రెడీ అవుతావు? మంచిగా రెడీ కావచ్చు కదా ఇగో ఈ అబ్బాయి లెక్క. ఆడ హెయిర్ స్టైల్ కూడా ఇంత మంచి నీట్ చూడరా, చిప్ప కటింగ్ లెక్క ఉంది. అవును, వాడు ఇంత మంచిగా ఉన్నాడు, నువ్వు కూడా అంతే మంచిగా ఉండొచ్చు కదా అంటున్నా నేను. ఆడున్నట్టు ఆడుంటాడు, నేను దాంతో నన్ను ఎందుకు కొలుస్తావు? ఇగో అట్లా అన్నకున్నాను, నేను చెప్పింది మాత్రమే విను. ఈ లెక్క నువ్వు హెయిర్ కటింగ్ చేయించుకో. ఆడా నేనా నీ బాయ్ ఫ్రెండ్ ని? నువ్వు వాడు నా ఫ్రెండ్, మొన్ననే పరిచయం అయిండు. మొన్న పరిచయం అయితే ఆ లెక్క నేను మారాలి? అవును. అయితే ఏమైందంటే వాడు మెసేజ్ చేసిండు ఈ రోజు, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, ఆడికి ఏదో డ్రెస్ తీసుకుంటుండంట. ఒక మంచి కలర్ చెప్పావా, డ్రెస్ సెలెక్ట్ చేయవా, రావచ్చు కదా షాపింగ్ కి అంటుండు. అయితే నేను అడిగి, నువ్వెందుకు చేస్తావు? వాడు మా ఫ్రెండ్ గారు మొన్న పరిచయం అయిండు. ఫ్రెండ్ అయితే చూస్తున్నావు కదా ఫ్రెండ్. నేను పోతాను అట్లనే. నేను పొమ్మని అనట్లేదు, అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా ఉంది, వాళ్ళ మమ్మీ కూడా నాతో చాలా మంచిగా మాట్లాడింది. మా మమ్మీ తిడుతుంది, కొడుతుంది కదా. నేను అట్లా అనట్లేదు, నేను చెప్తున్నా వాళ్ళ మమ్మీ చాలా మంచిగా మాట్లాడింది అని. నిజంగా ఏ కలర్ సెట్ అవుతుంది అబ్బాయి? చెప్పినావా? లేదు, ఇంకా కలవలేదు. ఫంక్షన్ కి రమ్మన్నాడు, వెళ్ళాలి. అంటే ఫిక్స్ అయిపోయినా? అది వరంగల్ అని అంట, దూరం కదా అనేసి. ఫిక్స్ అయిపోయినా పోతాను ఇంకేంది? ఫిక్స్ అయిపోయినా పోతాను ఇంకేంది? నువ్వు డ్రాప్ చేస్తా అంటే పోతా. గాడోడ వెళ్తూ నేనెందుకు డ్రాప్ చేస్తా? నేనెందుకు వస్తా? మరి నువ్వు కాకపోతే ఎవరు వదులుతారు? నేను అంత దూరం నేను ఒక్కదాన్ని పోతానా? వస్తా అన్నాడు కానీ నేనే వద్దని చెప్పిన. నిజంగానే. కానీ ఇగో నిజంగా నీకు హెయిర్ స్టైల్ సెట్ కాలేదు, ఇట్లా చేయించుకో. నేనెందుకు చేయించుకోవాలి? ఓడు అసలు చూడరా, ఎంత క్యూట్ గా ఉన్నాడు. నేను వాల్ పేపర్ పెట్టుకుందామని అనుకుంటున్నా, మనది తీసేసి. పెట్టుకుంటా, బాగున్నాడు కాబట్టి. ఇప్పుడు మాక్సిమం ఫంక్షన్ కి వెళ్ళినా అనుకో, సేమ్ కలర్ డ్రెస్ తీసుకెళ్తా. నువ్వు వస్తావు షాపింగ్ నాతోటి? అంటే ఆయనకి ఏం సెట్ అవుతుందో నాకు తెలియదు కదా. చూడరా, బిల్డింగ్ పైన కూడా అబ్బాయిలు ఎంత మంచిగా ఉన్నారు, నువ్వు చూడరా ఎంత గలీజ్ ఉన్నావు. నిజంగానే చెప్తున్నా, ఆ గడ్డం ఏంది అసలు? ఇట్లా ఎవరైనా వేసుకుంటారా సార్? వీడు చూడు ఎంత మంచిగా టక్ వేసుకొని ఫార్మల్ పాయింట్, ఫార్మల్ సెట్ వేసుకున్నాడు. నేను కాదు పిచ్చిపోకోడు వాడు, నేను అనట్లేదు, నేను చెప్తున్నా. నేను నీకు అంతే. ఇప్పుడు నువ్వు ఇట్లా కటింగ్ చేయించుకుంటావు. ఎందుకు వస్తున్నావు? నాకు గుద్దలు కాల్పిగా చెప్తున్నావు. నేను చెప్పి చెప్పు, ఏం చెప్పాలా? ఇప్పుడు ఆయనకి ఏ కలర్ డ్రెస్ తీసుకోవాలని? మా ఫ్రెండ్ కి ఆయనకి అంటున్నా. సారీ, నా కలర్ డ్రెస్ తీసుకో అంటే నువ్వు బాలేవు, నీ కలర్ ఎందుకు తీసుకోవాలి?
చెప్తున్నా, మీకు తెలుసు కదా బాయ్స్ ఎట్లా వేసుకుంటారు కానీ నీకు టేస్ట్ లేదు అని నాకు ఈ రోజు అర్థమైంది. థ్యాంక్ యూ. నిజంగానే వాడు చూడు ఎంత మంచిగా పరిచయం అవుతారు కదా. పరిచయం బ్రో నీగో మంచిగా నేను ఆయన ఎవరిని నిన్ను అడట్లేదు నేను కాదు పని బాగా చూడు ఇగో ఎట్లా ఊసిపోతుంది చూడు. ఇట్లా వేసుకుంటారా ఎవరైనా? నీకు చెప్పినా కదా అబ్బాయి లెక్క రెడీగా పో కటింగ్ చేయించుకోరా. నా లెక్క నేనే ఉంటా. నాకు ఒక అమ్మాయి నచ్చింది, అమ్మాయి లెక్క రెడీ అవుతావా? ఏంది? నేను ఒక అమ్మాయిని చెప్పి అమ్మాయి లెక్క రెడీ అవుతావా? రెడీ అవుతా. నేను చూపియాను ఇప్పుడు. నా ఫోటో చూస్తుంటే నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు కూడా ఒక అమ్మాయి నచ్చింది, అమ్మాయి రమ్మంటుంది డేట్ కి. అట్లా మాట్లాడకు, అర్థమైందా? చెంప వలగొడతారు. ఫంక్షన్ అమ్మాయి సాయదానికి రమ్మంటే నేను వాళ్ళ మమ్మీ కాల్ చేసింది రానగా కూర. అమ్మాయి వాళ్ళ అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసింది. మా పిల్లని బయటకు తీసుకుపోయి 2 నెలల నుంచి ఇంట్లో ఉంటుంది, బయటకు. నాకేం ప్రాబ్లం లేదు కానీ మరి ఎందుకు కొట్టినావు? నన్ను ప్రాబ్లం, నువ్వు పోవద్దు. ఎందుకు? అది నా ఇష్టం. మా ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వద్దు అంటున్నావు ఏంది నన్ను? అసలు ఎంత క్యూట్ గా ఉన్నాడు చూడు. నిజంగానే ఆ హెయిర్ స్టైల్, అబ్బాయి షూస్, నువ్వు చూడరా అదేంది రా. నీ చెప్పులు చూడరా ఎంత గలీజ్గా ఉన్నాయి. నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఆడు వేసుకునే చెప్పులకు నేను వేసుకునే చెప్పులకు నా చెప్పులతో 4 జతలు వస్తాయి. అది వాడు ఎంత చీప్ గా తీసుకున్నా, వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు అది చూడాలడా. రేటు పెట్టి కొనడం కాదు. చూడు ఎంత